ప్రజల ప్రాణాలు పోతున్న హన్మకొండ రాంపూర్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ను తరలించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉందని డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన ఊరిని వదిలి వెళ్లలేక, కలుషిత నీరు తాగలేక, వ్యర్థాల నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక రోజు నరకం చూస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు డంపింగ్ యార్డ్ను షిఫ్ట్ చేయాలని ఆర్జీలు పెట్టుకున్నా పాలకులు దృష్టి సారించడం లేదని అంటున్నారు. ఇక డంపింగ్ యార్డ్ శాశ్వత నిర్మూలన కోసం చావో రేవో అంటూ ప్రభుత్వంపైన పోరాడేందుకు గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు. డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపకుంటే మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి ముందు రిలే నిరాహార దీక్షలు చేపడతామంటున్న మడికొండ గ్రామస్తులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వాలు మారుతున్న మడికొండ గ్రామస్తుల సమస్యలు అయితే పరిష్కారం కావడం లేదు. కొన్ని ఏళ్ల సంవత్సరాల నుండి కూడా ఇటు మడికొండలో ఉన్న డంపింగ్ యార్డ్ను తరలించాలని అధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎన్ని ఆర్జీలు పెట్టుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోయిన వారు లేరు. కొద్ది ఏళ్ళుగా అనేక డంపింగ్ యార్డు సమస్య వల్ల అనేక అనారోగ్య బారిన పడుతూ 10-15 వయసులకు సంబంధించిన వారు నరకాన్ని అనుభవిస్తూ ప్రాణాలు వదిలిపెడుతున్న పరిస్థితి హన్మకొండ మడికొండ డంపింగ్ యార్డు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం మడికొండ గ్రామంలో ఉన్నాము. మడికొండ గ్రామంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి కూడా మడికొండ గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతో పాటు మడికొండ గ్రామస్తులు ఉన్నారు. ఇప్పటికే మడికొండ ప్రజలారా ఏకం కండి అంటూ కూడా ఒక ఏదైతే బ్రోచర్ని కూడా విడుదల చేస్తున్నారు. ఇటు ప్రతి ఏదైతే డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ప్రతి గ్రామాల్లో కూడా అందరూ కూడా పోరుకు సిద్ధమవుతున్నారు. హెడ్ కమిటీలు వేసుకొని కూడా ఇటు ప్రభుత్వం పైన ఏదైతే ప్రభుత్వం పైన ఇటు పోరాడేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామస్తున్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఏం జరుగుతుంది? డంపింగ్ యార్డ్ సమస్య కూడా తీరడం లేదు, గత కొన్ని సంవత్సరాలు కూడా ఇట్లే ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి మడికొండ గ్రామంలో? ఇప్పుడు రీసెంట్గానైతే చాలా ఆరోగ్య సమస్యలు, ఇది రీసెంట్గా మీథేన్ గ్యాస్ ఎమిట్ అవుతుందని వాళ్ళు ఎయిర్ పొల్యూషన్ వాళ్ళు చెక్ చేసి మరీ చెప్పిండ్రు. ఇప్పుడు 1 month 2 months అవుతుంది. గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా వచ్చి చెక్ చేసి మీకు 2 months 3 months లోపల దీనికి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు దాంట్లోనైతే ఎట్లాంటి మూమెంట్ లేదు. ఇప్పుడు ఇదివరకు నైటే వచ్చేది పోగా, ఇప్పుడు మార్నింగ్ కూడా ఎనీ టైం ఇక అసలు ఎప్పుడు పడితే పోగా వస్తుంది. నైట్ మొత్తం కంప్లీట్ కాఫ్ పిల్లలందరికీ. ఇప్పుడు నాకైతే 1 month నుంచి కాఫ్ పోవట్లేదు అసలే. సో అది ఇండైరెక్ట్గా లంగ్స్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. మీథేన్ అనేది లంగ్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. అది మెల్లమెల్ల శ్వాస మీద పడి హార్ట్ స్ట్రోక్స్తో చాలామంది చనిపోయారు. ఇప్పుడు రీసెంట్గా అసలు అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్. వాళ్ళు ఏదో వీళ్ళు సడన్గా హార్ట్ స్ట్రోక్ వస్తుందని అంటారు, కానీ ఇదంతా రిలేటెడ్ టు ఈ డంపింగ్ యార్డ్ స్మోక్తోనే అందరు చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 100 లోపు ఉండాలి, ఇక్కడ 150 అబవ్ ఉంటుంది. అది ఏక్యూఐ 150 అబవ్ ఉండడం అంటే చాలా హార్మ్ఫుల్. అంటే తీవ్రమైన వాతావరణ కాలుష్యం అయ్యింది ఆల్రెడీ. ఇప్పుడు దీన్ని ఎట్లా అంటే కంప్లీట్గా దాన్ని ఆపడానికి కూడా ప్రయత్నిస్తలేరు. రీసెంట్గా కలెక్టర్ని పోయి కలిస్తే కూడా ఇప్పుడు ఉన్న పలంగా ఆపలేము అంటే, మీరు సత్యసావురు కానీ మేమైతే ఆపలేము, ఆడనే ఇస్తాం అన్నట్టుగానే కలెక్టర్ కూడా చెప్పింది. మాకు 2 months 3 months టైం పీరియడ్ చెప్పిండు, ఆడ సొల్యూషన్ లేదు. 10 కంపోస్టింగ్ యూనిట్స్ అని ఏదో చెప్పిండు, అది ఏం చేయలేదు. గవర్నమెంట్ ఆఫీసర్స్ జస్ట్ టైం బై చేస్తున్నారు అంతే. ఇప్పుడు వర్షాకాలం వస్తే మళ్ళీ పోగ తగ్గుతుంది, మళ్ళీ 6 నెలలు 7 నెలలు సగా తీసుకుంటూ పోతారు. అక్కడ ఉన్న చెత్త కుప్పకు వాళ్ళకి కావాల్సింది ఫైనాన్షియల్గా కోట్లలో ఉన్నది పెట్టుబడి. సో దాన్ని ఎటువంటి ముందుకు వేయడానికి పైసలతో ఉన్నది. ఇప్పుడు పైసలు వాళ్ళ దగ్గర లేవు, ఏదో ఒకటి చెప్తాను, 4 రోజులు గడిపేస్తాను. సో ఇట్లా పోతూనే ఉంది. ఇప్పుడు దాని పక్కనే చూస్తే ఒక స్కూల్ ఉంది, ఒక 500 నుంచి 1000 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, టెక్స్టైల్ పార్క్ ఉంది, చుట్టుపక్కల రాంపూర్, మడికొండ ఇంతమంది సఫర్ అవుతాను ఆ గాలితో. ఇప్పుడు రీసెంట్గా మొన్న వీళ్ళంతా మన నవీన్ వీళ్ళంతా లేరు, జంతు కలవరాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తాను అంటే ఫ్రీగా దొరికింది. ఇప్పుడు ఏమన్నా ఉంటే ఇక్కడ మడికొండ డంపింగ్ యార్డ్ ఉన్నది, వడేసినప్పుడు అన్నట్టు అయిపోయింది. అంటే కంప్లీట్గా అక్కడ పోయి చూస్తే మీరు ఒక్కసారి లోపల పోయేస్తే కలుదిరి పడే సిచ్యువేషన్. అలా ఒక ట్రక్ డ్రైవర్ పోయి లోపల కలుదిరి పడ్డాడంట. అది అంత హార్మ్ఫుల్గా ఉన్నది. ఇది ఇప్పుడు ఈ సెంట్రల్ ఎయిర్ పొల్యూషన్ బోర్డు కానీ నేషనల్ ట్రిబ్యునల్ కానీ వచ్చి చూస్తే ఎంత భయంకరమైన స్థితి ఉన్నదనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ అది సెంట్రల్ వరకు పోతలేదు. సెంట్రల్ వరకు పోయి వాళ్ళు వచ్చి కనుక చేస్తే ఇక్కడ ఎట్లా బతుకుతాననే సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారి ఆడికి పోయి చూస్తే ఏదో ఇక్కడ మనకు పోగా కనిపిస్తుంది, కానీ అది చాలా అంటే చాలా హార్మ్ఫుల్.
ఇప్పుడు మడికొండ మొత్తం కంప్లీట్గా వలకాడు చేసే సిచ్యువేషన్కి తీసుకొచ్చింది ఈ డంపింగ్ యార్డ్. దగ్గర దగ్గర 10 లక్షల టన్ను చెత్త అంటే దాన్ని ఎప్పుడు మైనింగ్ చేస్తారు, దాన్ని ఎప్పుడు డీకంపోజ్ చేస్తారు, అదంతా కాదు. ఇక అది ఈ ఉద్యమం అనేది పెరుగుతూ పోతుంది. మేము ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకొని పోవడానికి కూడా ఈ వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి ఒక కార్యాచరణ కూడా నడుస్తుంది. ఇంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇటు పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆర్జీలు పెట్టుకున్నప్పుడు కూడా కనీసం ఈ సమస్యను సాల్వ్ చేయడం లేదంటే ఏం మాట్లాడతారు? మడికొండ డంపింగ్ యార్డ్ అనేది ప్రధాన సమస్యగా మారింది. ప్రపంచంలోని దేశాల్లో డంపింగ్ యార్డ్కు సమస్య దొరుకుతుంది, కానీ తెలంగాణలో ఉన్న మడికొండ డంపింగ్ యార్డ్కు సమస్య దొరకట్లేదు. ఈ డంపింగ్ యార్డ్ సమస్య పోవాలంటే రెండు, ఒకటి బయోమైనింగ్, ఒకటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. ఈ బయోమైనింగ్ ద్వారా ఒక 2 లక్షల చెత్తను బయోమైనింగ్ చేసిండ్రు. మిగతా చెత్తను అలా తడిపొడి చెత్త అని చెప్పేసి దాన్ని కూడా అట్నే పెట్టేసిండ్రు. కొన్ని సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి దాన్ని చెత్తను కాలవడం వల్ల ప్రజల్లో శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే వేస్ట్ టు ఎనర్జీ మనీ ప్లాంట్ పెడితే హుజరాబాద్లో 200 ఎకరాలు తీసుకున్నామని చెప్తున్నారు. అక్కడ ఒక 2 బయో ప్లాంట్లు, బర్నింగ్ ప్లాంట్లు పెడితే ఒక బర్నింగ్ ప్లాంట్కు 650 టన్నుల చెత్త బర్న్ అవుతుంది. అదే ఇప్పుడు మన వరంగల్లో 450 టన్నుల చెత్త, హుజరాబాద్ కరీంనగర్లో 350 దాదాపు 1000 టన్నుల చెత్తను బర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అదేం చేయకుండా ఇక్కడ ఈ చెత్తను డైరెక్ట్ కాల్చడం వల్ల చుట్టూ 10 కిలోమీటర్ల వరకు వ్యాపించే ఆ పొగ వల్ల చాలామంది పిల్లలు కానీ, వృద్ధులు కానీ, యువకులు కానీ పటాపట చనిపోవడం జరుగుతుంది. దాన్ని ఏ అధికారులు పట్టించుకోవడం లేదు, ఏ ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులు ఏమైనా ఎలక్షన్ మూమెంట్లో డంపింగ్ యార్డ్ను 3 నెలలు వచ్చినాక తీసేస్తాం అంటారు తప్ప దాని గురించి పట్టించుకోరు. అధికారుల దగ్గరికి పోతే మేము ఏ బడ్జెట్ లేదని వాళ్ళు అంటారు. ఇటు అధికారులు పట్టించుకోరు, అటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం వల్ల ఈ డంపింగ్ యార్డ్ సమస్య అనేది చాలా సుదీర్ఘంగా జరుగుతూ ఉన్నది. ఏదేమైనా కూడా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను పెట్టేసి ఈ సుదీర్ఘమైన ఒక డంపింగ్ యార్డ్ను తరిమేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా నాయకులు కూడా ఇటు పాలకులు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు సమయంలో వస్తున్నారు, హామీలు ఇస్తున్నారని చెప్తున్నారు. మరి ఇప్పుడు గతంలో కూడా మొన్న గెలిచిన ఎమ్మెల్యే పెద్దనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నారాజు కూడా మీకు వాగ్దానాలు చేసిన పరిస్థితి ఉంది. మరి అతని దగ్గర ఆయన దృష్టికి తీసుకెళ్లారా, మంత్రుల దృష్టికి తీసుకెళ్లారా? మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చెప్తా ఉన్నారు? అడక్ కమిటీ అనేది ఒక స్వచ్ఛందంగా వేసుకోవడం జరిగింది. అంటే స్వచ్ఛందంగా అన్ని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఇక్కడ మనం వేసుకోవడం జరిగింది. ఈ అడక్ కమిటీ ద్వారా అన్ని రాజకీయ ప్రతినిధులను కలవడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని మరియు ఇటు మంత్రులను కూడా కలవడం జరిగింది. ఇటు ప్రజాప్రతినిధులను అందరినీ కలవడం జరిగింది. ఎవరేం చెప్పినా కూడా ఏం చెప్తున్నారు, తీసేస్తాం చేస్తాం అంటారు తప్ప మళ్ళీ ఎలక్షన్లో వచ్చే వరకు అది అట్నే ఉంటుంది. వీళ్ళు ఒక కౌన్సిల్లో మాట్లాడారు, ఒక అసెంబ్లీలో అక్కడ మాట్లాడారు, వీళ్ళు తీర్మానం చేయరు. వీళ్ళు జిల్లాలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గరపై వినతి పత్రాన్ని కూడా ఇవ్వడానికి కూడా ధైర్యం చేస్తలేరు. అంటే ఇది ప్రజల సమస్య కాబట్టి వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఓన్లీ ఓటింగ్ బ్యాంకింగ్ కోసమే ఈ సమస్యను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గుట్టలుగా పేరుకపోతున్న పరిస్థితి ఉంది. కానీ ఇటు శ్వాసకోశ బాధలతో కూడా చనిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటే మీరు ఏం మాట్లాడతారు? ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందంటే మా మడికొండను చుట్టుపక్కల ఉన్న 9 గ్రామాలను కూడా ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాడుకోవాలంటే ఆ సమస్యను తీర్చవద్దు. ఆ సమస్యను తీర్చినామంటే ప్రజలు స్వచ్ఛందంగా ఎవరు అభివృద్ధి చేస్తారో చూసి అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేస్తూ ఉంటారు. ఆ సమస్య ఉన్నంతకాలం ఆ సమస్యనే ఒక సాకుగా చూపెట్టి ఎవరు వచ్చినా, ఏ అధికారులు వచ్చినా, ఏ రాజకీయ పార్టీ నాయకుడు వచ్చినా కూడా మీకు డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. ఈ 9 చుట్టుపక్కల ఉన్న 9 గ్రామాల సుమారుగా 1 లక్ష ఓటు బ్యాంక్ ఉంటుంది. ఈ 1 లక్ష ఓటు బ్యాంకును వాళ్ళ చెరలో వేసుకోవాలంటే వాళ్ళకు ఉన్నది ఒకటి డంపింగ్ యార్డ్. రావడం అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేస్తాను, నేను ఈసారి నన్ను గెలిపించండి, ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ తీసేస్తాను. తీసేసిన తర్వాత సంవత్సరానికి ఏమైందండి? మరి మీరు డంపింగ్ యార్డ్ మీద ప్రమాణం చేసి కదా మేము పోయి ఏమన్నా అడగడమో, రోడ్లు ఎక్కడమో, లెటర్స్ ఇవ్వడమో చేస్తే ఏమంటారు అంటే, అరే నేను గెలిచి సంవత్సరం అయితే లేదు, ఆగరాదా, ఇప్పుడే వచ్చిన అదే ఇన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినావా అని చెప్పేసి అన్నుల మీదకి రివర్స్ కావడం, పోలీస్ కేసులు పెట్టడం, బెదిరియడం. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలకి సరే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పోయింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళీ 1.5 ఇయర్ దగ్గరికి వస్తుంది. అయినా కూడా అందులో ఎటువంటి ఏ ఇంచు మేర కూడా ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రీసైక్లింగ్ కాలేదు. అక్కడ 3 మిషన్లు పేరుగా తెచ్చిళ్ళు, జర్మనీ కంపెనీ అని. జస్ట్ 1.5 టన్నుల చెత్త కూడా అక్కడ ఎటువంటి రీసైక్లింగ్ జరగలేదు. అక్కడ 9.5 మెట్రిక్ టన్నుల లక్షల చెత్త పేరుకుపోయి ఉన్నది ఆల్రెడీ కుప్పలుగా.
అంటే వీళ్ళు 1,00,000 జస్ట్ 1,00,000 టన్నుల చెత్తను చేయడానికే 5 సంవత్సరాలు పట్టింది. ఇది 6.5 సంవత్సరాలు పట్టింది. ఇంకా అక్కడ ఉన్నటువంటి 9.5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వీళ్ళు ఎప్పుడు బయోమైనింగ్ ఎప్పుడు రీసైక్లింగ్ చేస్తారు, ఎప్పుడు చేస్తారు? అది తీయాలన్నా కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఒక 7-8 సంవత్సరాలు పడుతుంది మొత్తం ఇక్కడ తీయాలన్నా కూడా. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ మా ఓటు బ్యాంకును వాడుకోవడానికి మాత్రమే, ఇక్కడ రాజకీయ నాయకులు మా ఓటు బ్యాంకును వాడుకోవడానికి మాత్రమే చూస్తున్నారు తప్ప మా సమస్యను తీర్చే విధంగా ఏ ఒక్కరు కూడా చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఇటు జల కాలుష్యం అవుతుంది, వాయు కాలుష్యం అవుతుంది, ఆ రసాయనాల ద్వారా కూడా అగ్గి రాజేసుకుంటుంది, దట్టమైన పొగ అలుముకుంటున్న పరిస్థితి. కనీసం గ్రామాలలో కూడా డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఒక మెడికల్ క్యాంపులు నిర్వహించిన పరిస్థితి లేదు, వైద్య పరీక్షలు నిర్వహించిన పరిస్థితి లేదు. చాలామంది కూడా శ్వాసకోశ బాధలతో చనిపోతున్న పరిస్థితి ఉంది. ఈ సమస్యకు సొల్యూషన్ కావాలంటే మీరు ఏం చేయబోతున్నారు? ఇక ఊరు మొత్తం కూడా, ఊరని కాదు చుట్టుపక్కల 9 గ్రామాల ప్రజలు కూడా ఏకమై దీనికి ఏదో ఒకటి, మా ప్రాణాలు కోల్పోవడమా ఎట్లా మా డంపింగ్ యార్డ్ చేయబట్టి దానివల్ల వచ్చే వ్యర్థాల వల్ల, పొగ వల్ల, నీటి కాలుష్యమే, గాలి కాలుష్యమే, ఎట్లా అట్లనే చావడమే మాకు లేదు. అదేదో ఆ సమస్య మీద కొట్లాడి మా ప్రాణాలు పోయినా మంచిదే, ఆ డంపింగ్ యార్డ్ ఇక్కడ తీస్తారా, మా ప్రాణాలు మొత్తం మీరు తీసేసుకుంటారా అనే విధంగానే మేము మొత్తం చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఏకమై కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. కమిటీలు ఏర్పాటు చేసుకొని అందులో కార్యాచరణలో భాగంగానే మొదటగా మేము ప్రతి ఒక్క అధికారిని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేను, ఎంపీని, మంత్రిని, ఆఖరికి హైదరాబాద్ పోయి ప్రజాభవన్లో కూడా మేము లెటర్ ఇచ్చి రావడం జరిగింది చిన్నారెడ్డి గారికి. అతను వెంబడే కలెక్టర్ గారికి ఫోన్ చేయడం, వాళ్ళు ఇక్కడికి వచ్చినాక తెల్లారి కలిస్తే వాళ్ళు ఏదో కలెక్టర్ గారు ఉండి మేము ఎక్కడ పోయాలండి చెత్త, మాకు ఎక్కడ ఉంది, వేరే ప్లేస్ ఉందా, ఇప్పుడు ఏం చేస్తాం, ఎట్లా ఆపుతాం, అది ఆపడం కుదరదు, అది అట్లనే ఉంటుంది, వేరే కాడ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పబట్టే దగ్గర సంవత్సరాలు గడిచిపోతున్నాయి తప్ప అది చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేమందరం ఒక్కటైనాం, మీకు అందరికి రిప్రజెంటేటివ్ ఇచ్చుడు, లెటర్లు ఇచ్చుడు అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఆల్రెడీ మా కార్యాచరణలో భాగంగా నెక్స్ట్ రిలే నిహార దీక్షలుగా ఒక్కొక్క అడుగు వెళ్ళాలన్నట్టుగా రిలే నిహార దీక్షలకు కూడా మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఊరు మొత్తం, ప్రతి ఊరు కూడా, ప్రతి గ్రామం కూడా ఏకమై రోడ్లను దిగ్బంధం చేస్తాం. ఊరు మొత్తం కూడా స్వచ్ఛందంగా బంధులు, అప్పుడైతే ఎట్లాగైతే బంధులు పాటించినామో, తెలంగాణ ఉద్యమాలు అయితే ఎట్లాగైతే ముందర వేసినామో, మాకు ఉద్యమాలు కొత్త ఏం కాదు, మా సమస్యలను కొట్లాడి సాధించుకోవడంలో మేమేం వెనకడు చేసేటోళ్ళం కాదు. ఖచ్చితంగా చెప్తున్నాం, గవర్నమెంట్ మెడలు వంచి ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించే విధంగా ఖచ్చితంగా చేస్తాం. మా కార్యాచరణ కూడా అదే విధంగా ఉంది. అవసరమైతే దేని ముట్టడికైనా, కలెక్టర్ ఆఫీస్ ముట్టడైనా, మున్సిపల్ ఆఫీస్ ముట్టడైనా, టోటల్ రహదారుల నేషనల్ హైవే ఉంది, నేషనల్ హైవే ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు కూడా దిగ్బంధం చేసి రోడ్ల మీద పండుకుంటాం, రోడ్ల మీదే వండుకొని తింటాం, రోడ్ల మీద చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాం. ఇక మీరు గవర్నమెంటా మేమా ఇక కాసుకొని కూర్చుందాం. ఇది ముఖ్యంగా జన్మనిచ్చిన గ్రామాన్ని వదులుకోలేక, డంపింగ్ యార్డ్ సంబంధించిన దుర్వాసన తట్టుకోలేక, అనారోగ్య పాలవుతూ కూడా ఏదైతే నరకం అనుభవిస్తూ కూడా జీవి విడుస్తున్న పరిస్థితులు అయితే మడికొండ డంపింగ్ యార్డ్ చుట్టూ గ్రామాల్లో ఉందని చెప్పచ్చు. ఇప్పటికే గ్రామస్తులంతా కూడా కొన్ని ఏళ్ల సంవత్సరాలుగా ఇటు పాలకులకు, ఇటు ప్రభుత్వ అధికారులకు ఆర్జీలు పెట్టుకున్నప్పుడు కూడా సమస్యలను పరిష్కారం చేయడం లేదు. ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం అంటూ కూడా ఊకదంపుడు ముచ్చట్లు చెప్తూ కూడా కాలం వెల్లదీస్తూ వస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాజకీయ నేతలు కూడా ఇటు ఎన్నికలు వస్తే చాలు హడావిడి చేస్తూ కూడా అనేక వాగ్దానాలు చేస్తూ గెలిచిన తర్వాత కనీసం ఇటు గ్రామాలను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇటు డంపింగ్ యార్డ్ను తరలించేందుకు కూడా చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళి దృష్టి సారించిన పరిస్థితి లేవంటూ కూడా ఇటు గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికే ఇక రానున్న రోజుల్లో కూడా ఇటు చావో రేవో తెలుసుకుంటాం, డంపింగ్ యార్డు షిఫ్ట్ చేయడమా లేకుంటే మేము చనిపోవడం అనేది నినాదంతో ముందుకెళ్తాము. రానున్న రోజుల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటు రహదారులను దిగ్బంధం చేస్తాము, ఇటు సకల జన సమ్మె ఏ విధంగా చేశామో అదేవిధంగా ఇటు డంపింగ్ యార్డును తరలించేంత వరకు కూడా పోరాడతామంటూ కూడా గ్రామస్తులంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో హరికృష్ణ, A6 న్యూస్, వరంగల్.